హాయ్! ఈరోజు మనము రిచ్ ప్రోటీన్ పప్పుల దోస చేసుకుందాము. పెసలు, కందిపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు, కాసిన్ని బియ్యము వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. వేరే గిన్నెలో కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు, 4 తెల్లబాయలు వేసి నీళ్లు పోసి నాననివ్వాలి. అన్ని పప్పులు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నానండి. రైస్ మాత్రం కొద్దిగా వేశాను. పప్పులన్నీ మళ్ళీ కడిగి మిక్సీలో వేసుకొని, వీటితో పాటు ఎండుమిరపకాయలు, తెల్లబాయలు, ఇంగువను కూడా వేసి బరక్కగా పిండి పట్టుకోవాలండి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ బరకగా ఉండకూడదు. చూసారా ఎలా వచ్చింది పిండి? ఇందులో పెసల బదులు పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. పెసరపప్పు వేసుకుంటే 1 ఆర్ 2 అవర్స్‌లో వేసేసుకోవచ్చు దోసలు. పిండిలో కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్టు, కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని కలుపుకోవాలండి. అంతే, ప్రోటీన్ దోస పిండి రెడీ అయిపోయింది. పిండిని బాగా కలిపి వేడి వేడి పెనం పైన దోస వేసుకోవాలి. పల్చగా అంటే పల్చగా వస్తున్నాయి. లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎప్పుడూ బియ్యంతో దోసలు కాదండి. ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు. 1 ఆర్ 2 అవర్స్‌లో దోస పిండి రెడీ అండి. అప్పుడు ఇదే చేసుకోవడం బెస్ట్ గదా! మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.